మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి 54వ జయంతిని పురస్కరించుకుని కుంజా సత్యవతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ గిరిజన వికాసం స్పెషల్ స్కూల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు భోజన సదుపాయాన్ని కల్పిస్తూ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కుంజా ధర్మారావు, చినబాబు దొర, ఆవుల సుబ్బారావు, రామ్మోహన్ రావు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? పురుషు అటు ఇటు ఇచ్చేయండి. నా మిత్రులు, అదేవిధంగా మన వికలాంగుల హాస్టల్ వికాసం హాస్టల్లో ఉన్న విద్యార్థులు, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు ప్రియాంక మేడం గారు, అరుణ మేడం గారు, కృష్ణవేణి మేడం గారు, అదేవిధంగా నాగలక్ష్మి మేడం గారు, అలాగే నా తోటి సహచరులు సత్యవతి గారి అభిమానులు, వాళ్ళ సహచరులు సుబ్బారావు గారు, అలాగే రామ్మోహన్ రావు గారు, అలాగే నిఖిల్ గారు, తమ్ముడు, అలాగే ఇక్కడ పనిచేస్తున్న వర్కర్లందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సత్యవతి గారు దివంగత నేత, మాజీ భద్రాచలం అనాథ ఆశ్రమం కావచ్చు, ప్రతి సందర్భంలో పుట్టినరోజున ఈ వేడుక జరుపుకుంటాను. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఇది 54వ దినోత్సవం. గతంలో ఆవిడ చనిపోయిన తర్వాత 53వ దినోత్సవం మన వృద్ధాశ్రమంలో వాళ్ళకి భోజన సదుపాయం కల్పించాం. అదేవిధంగా ఆవిడ చనిపోయిన తర్వాత నా పుట్టినరోజు జూన్ 15వ తేదీన కూడా కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. మన ఇక్కడ సంబంధించిన మన విద్యార్థులు, వికాస్కు సంబంధించిన విద్యార్థులు లేరు. దాని మీద ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 200 పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి పళ్ళు పంపిణీ చేసాం. అదేవిధంగా వృద్ధాశ్రమంలో 125 మంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పళ్ళు పంపిణీ చేసాం. ఆ సందర్భంలో మన ఈ స్కూల్ విద్యార్థులు లేరు, అందుకని చేయలేకపోయాం. ఈసారి పుట్టినరోజు ఖచ్చితంగా ఇక్కడ చేయాలనుకున్నాం. నాకైతే ఇది నాకు ఒక సొంత బడిలాగా, వాళ్ళు నా పిల్లల్లాగా నేను ఆదరిస్తూ ఉంటాను. నాకు సంబంధించిన ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఇక్కడ పళ్ళు పంపిణీ కానీ, లేక కేక్ కానీ, అలాగే బూందీ కానీ, లేక లడ్డు కానీ, లేక భోజనం కానీ ఏర్పాటు చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు ఏంటంటే సత్యవతి గారు స్మారక సేవా ఫౌండేషన్ పేరుతోని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏంటంటే ప్రభుత్వం కూడా అన్ని రకాలు సహకరిస్తుంది. వికలాంగుల విద్యార్థులు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఐటీడీఏ డిపార్ట్మెంట్ కానీ, లేక రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి అన్ని రకాలు సహకరిస్తుంది. నాకేంటే ఉడతాభక్తిగా నాకు జనరల్గా ఆమె పుట్టినరోజున ఏదో కార్యక్రమం చేయటం నాకు అలవాటు కాబట్టి ఆమె లేకపోయినా కూడా ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగించే పద్ధతిలో ఇక్కడ నేను ఉడతాభక్తిగా ఈరోజు వాళ్ళకు ఒక లడ్లు, కేకు, అలాగే బిర్యానీ పెడదని చెప్పేసి అనుకున్నాం. ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం అయితే అన్ని రకాలు పెడుతూనే ఉంది. అలాగే ఏంటంటే వీళ్ళకి
తల్లిదండ్రులు చాలా దూరభారంలో ఉంటారు, అసలే వికలాంగులు. కొంతమందికి నడవటం రాదు, కొంతమందికి మాట్లాడటం రాదు, కొంతమందికి చూపు రాదు. ఇలాంటి విద్యార్థులకి ఇక్కడ ఉండే టీచర్లు ఎంతో కష్టపడి మీరు చక్కటి విద్య నేర్పుతున్నారు. మాటల ద్వారా, సైగల ద్వారా, చేతుల ద్వారా వారు చేస్తారు. కాబట్టి వాళ్ళకి మన వంతు కర్తవ్యంగా ఏదో ఒక సాయం చేయడం నాకు కలిగింది. అదేవిధంగా భద్రాచలం పట్టణం సంబంధించిన గ్రామస్తులు కూడా, పెద్దలు కూడా ఒక మంచి కార్యక్రమం రోజున ఏదో రూపాయలు మీరు కూడా సహకారం అందివ్వండి. నెలకో, వారానికో, 15 రోజులకు సహకారం అందిస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫుడ్ పెడితే పుష్టిగా ఉంటారు. అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటాయి, వాళ్ళ బుర్ర కూడా మంచిగా పెరుగుద్ది, చక్కగా వాళ్ళు చదువుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా ఒక మూగ మనుషులు, వికలాంగులు ఒక మేధావులు అవడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన భద్రాచలం ప్రముఖులు కూడా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వీళ్ళు సేవా దృక్పథంతో వీళ్ళకి సహకరించండి, మంచి భోజనం పెట్టండి, లేక మంచి వస్తువులు ఇవ్వండి. ఒకసారి శీతాకాలం వస్తే, ఈ వర్షాకాలంలో దోమలు బాగా పుడతాయండి. ఆ సందర్భంలో దోమల తెరలు కూడా ఇవ్వాలి. నేను కూడా ఒకసారి దోమల తెరలు కూడా వీళ్ళకి ఇచ్చాను. ఆ విధంగా సహకరించి మీరందరూ కూడా ఈ విధంగా వీళ్ళకి సహకరించాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుతూ, మరోసారి శ్రీమతి కుంజ సత్యవతి స్మారక సేవా ఫౌండేషన్ తరఫున మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కుంజ సత్యవతి గారు అంటే పేదల ప్రజల వెన్నిది. ఎక్కడ పేద ప్రజలకు కష్టం వస్తే వారు అక్కడ ఉండి వారి యొక్క సమస్యను పరిష్కరించేదాకా అహర్నిశలు కృషి చేసేవారు. అటువంటి వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుంజా ధర్మ గారు ఇవన్నీ కొంత ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది చాలా శుభపరిణామం. ప్రజలందరూ, భద్రాచలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా, అంటే కొద్దిగా అఫీషియల్స్ అందరూ కూడా దీనిపై ఈ వికాసం బాలల హాస్టల్పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ చదువు చెప్పడం అనేది టీచర్లకి కొద్దిగా కష్టమైన పని. సైకిల్తో చదువు చెప్పాలి. కానీ వారు అత్యంత కష్టపడి వాళ్ళని ఉన్నత విద్యార్థులుగా, మామూలు విద్యార్థుల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ టీచర్లకు కూడా మేము కుంజా సత్యవతి గారి